హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. చూడండి, వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేపేసుకొని వంకాయలు కూడా చక్కగా ఇలాగ వేగిపోయాక టమాటాలు వేసేస్తున్నాను. చూడండి, వేసేసి కొంచెం అది కూడా మగ్గాక అప్పుడు ఉప్పు వేసాను, పసుపు కారం కొంచెం వాటర్ అప్పుడు యాడ్ చేద్దాం. చూడండి, మగ్గిపోయింది సరే, మగ్గిపోయింది. చూడండి, కారం ఉప్పు పసుపు వేసి చక్కగా ఇలాగ కలిపేసుకొని వాటర్ కొంచెం పోసుకుంటే చాలు ఫ్రెండ్. అసలు నూనెలోనే మగ్గి నూనెలో ఉడికితేనే చాలా టేస్ట్గాను కూర బాగుంటుంది, భలేగా ఉంటుంది రుచిగా. వాటర్ పోసేసుకున్నాం. వాటర్ కొంచెం వేసుకుంటే చాలు. ఇది తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి, ఇది పెళ్ళైన కొత్త వాళ్ళకి, హాస్టల్లో రూముల్లో బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు షిఫ్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కూర అయితే దగ్గరికి పడిపోయింది. కొత్తిమీర వేసేసాను, కొంచెం కొద్దిగా ఉంటే వేసేసాను ఫ్రెండ్ కొత్తిమీర. ఇప్పుడు కొట్లో ఎండలో వెళ్ళాలంటే వెళ్ళలేము, ఉందేమో అనుకొని తీసుకురాలేదు. చూస్తే ఇంట్లో కొద్దిగా ఉంది. దగ్గరకు వచ్చేసింది కూర, చూసారా? చూడండి, వంకాయ టమాటా కూర రెడీ. బాగుందా? అన్నం వేసుకుందాం ఫ్రెండ్. అన్నం పెట్టేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. అయిపోయింది, చూసారా కూర? నిన్న టమాటా పచ్చడి ఉంది ఫ్రెండ్. ఇవాళ వంకాయ టమాటా కర్రీ చేశాను. అన్నం తిందాం రండి ఫ్రెండ్. మీరు అందరు అన్నం తిన్నారా? అన్నం తినకపోతే అన్నం తిందాం రండి ఫ్రెండ్. చూడండి, కాలిపోతుంది అన్నం, వేడి వేడి అన్నం, వేడి వేడి కూర, నిన్న టమాటా పచ్చడి. ఎలా ఉంది కూర? బాగుందా? లైక్ చేయండి ఫ్రెండ్, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్. లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్. అన్నం తిన్నవారండి అందరూ? అన్నం తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. బా సూపర్ ఉంది ఫ్రెండ్. ఇందులో ఎండి చేప ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఎండి చేపలు లేవు ఫ్రెండ్. సరే, ఉంటా, బాయ్.